Hello everyone, if you're watching me for the first time, welcome to my channel. I'm Chandrika and if you're my subscriber, thank you for watching me again. ఈరోజు నేను ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను. అది న్యాచురల్ ఫేస్ ప్యాక్. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు. నేను మోస్ట్లీ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేసి చేస్తాను. ఆ ఫేస్ ప్యాక్ ఒకటైనా చేసుకోవచ్చు, బట్ ఇంకా కొంచెం మనకి బెటర్ రిజల్ట్స్ రావాలంటే దానికంటే ముందు ఫేస్ స్క్రబ్ చేసుకోవాలి. సో ఆ స్క్రబ్ కూడా నేను సేమ్ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఒకటి చేశాను. ఆ వీడియో ఐకార్డ్స్లో పెడతాను, చూడండి. సో ఆ స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. లేదు మనకి అంత టైం లేదు అనుకుంటే మనం ఫేస్ ప్యాక్ ఒకటే కూడా చేసుకోవచ్చు, లేదంటే స్క్రబ్ ఒకటే కూడా చేసుకోవచ్చు. మనకి కొంచెం ఎక్కువ టైం ఉంటే స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ రెండు చేసుకోవచ్చు. సో నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అండ్ ఫేస్ ప్యాక్ ప్రాసెస్ ఏంటి ఇదంతా చూసేస్తారా? మరి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకునే ఫస్ట్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. సో నేను ఇక్కడ బ్రూ ఇన్స్టెంట్ 2 రూపీస్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇదైతే ఫైన్ పౌడర్లా ఉంటుంది, సో అందుకని నేను బ్రూ ఇన్స్టెంట్ తీసుకుంటున్నాను. అండ్ ఇదైతే ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది మన ఫేస్ మొత్తానికి, సో అందుకని ఇది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హనీ ఒక స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ రోజ్ వాటర్ డాబర్ది తీసుకుంటున్నాను. ఇది 15 రూపీస్, చాలా చిన్న బాటిల్. సో ఇది తీసుకుంటున్నాను నేను. ఇది ఎక్కువ అవసరం లేదు, 3 to 4 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఇంకా పౌడర్లా అనిపిస్తే రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మొత్తం ప్యాక్ ని మన ఫేస్ కి బ్రష్ తో అప్లై చేసుకోవాలి మొత్తం. సో అండర్ ఐస్ కి కూడా అప్లై చేయొచ్చు. కాఫీ అండర్ ఐస్ కి అప్లై చేసినా ఏం కాదు. సో మనకి ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే అవి కూడా కవర్ అవుతాయి. సో మొత్తం ఫేస్ అంతా ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. కాఫీ వల్ల మనకి యూజెస్ ఏంటంటే, కాఫీ ఎక్స్ఫోలియేటర్ కింద వర్క్ అవుతుంది. అంటే మన బ్లడ్ ఫ్లోని స్టిమ్యులేట్ చేస్తుంది అండ్ మన స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ కానీ పొల్యూషన్ పార్టికల్స్ కానీ వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది. అండ్ మన ఫేస్ ఒక్కొక్కసారి స్వెల్లింగ్, పఫీనెస్ అదంతా అనిపిస్తుంది కదా, సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది అండ్ మన స్కిన్ని టైటన్ అప్ కూడా చేస్తుంది. సో వీక్లో మనం 3 times యూస్ చేయడం వల్ల మనకి యాక్నీ, డార్క్ స్పాట్స్ అలాంటివి కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ కాఫీలో మనకి కెఫైన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో కెఫైన్ మనకి ట్యాన్ రిమూవ్ అవడానికి యూజ్ అవుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన స్కిన్ ఏజింగ్ నుంచి రెడ్యూస్ చేస్తాయి. అండ్ మనకి డార్క్నెస్ ఉంటాయి కదా ఐస్ కింద, అది సో ఆ డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ వాటిని కూడా రిడ్యూస్ చేస్తుంది. ఫేస్ అంతా అప్లై చేయడం అయిపోయిన తర్వాత ఒక 15 minutes దీన్ని వదిలేయాలి, కొంచెం డ్రై అయిన తర్వాత. సో ఇది ఒక 15 minutes ఉంచిన తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు. 15 minutes later. సో ఫస్ట్ నేను వెట్ వైప్ తో మొత్తం క్లీన్ చేస్తున్నాను ఫేస్ అంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేస్తాను. సో ఈ సంక్రాంతి సిరీస్ నేను మనకి ఫెస్టివల్ దగ్గరలో ఉంది కదా సంక్రాంతి, దానికోసం చేస్తున్నాను. సో మనకి లేడీస్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్, ఆ తర్వాత హెయిర్ కేర్ అండ్ స్టైలింగ్ అండ్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్. సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి నేను ప్లాన్ చేశాను అండ్ ఒకదాని తర్వాత ఒకటి నేను అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను నేను. ఫేస్ నీట్గా ఉంది. సో ఫేస్ మొత్తం క్లీన్గా నీట్గా అయిపోయింది. అండ్ నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు కాఫీ స్క్రబ్ కూడా చేశాను. సో కాఫీ ఫేస్ ప్యాక్ ఇది చాలా ఈజీ. జస్ట్ మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మనం డైలీ యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తో అండ్ న్యాచురల్ వేలో చేయొచ్చు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Please don't forget to subscribe to my channel. Thanks for watching this video. Bye bye.